వెల్కమ్ టు థాట్ ఆఫ్ సెకండ్ ఇన్కమ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గూగుల్ షీట్ రికమెండ్ చేసిన 2 స్టాక్స్ వితిన్ 2 వీక్స్ 6% అచీవ్ చేశాయి, పైన అచీవ్ చేశాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనకి ట్రేడింగ్ సెషన్లోని మార్నింగ్ ఈ 6% అచీవ్ స్టాక్ ఏంటంటే దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ కేంప్లాస్ట్, సెకండ్ వన్ ఈజ్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. సో దాని గురించి కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. కేంప్లాస్ట్ రికమెండేషన్ వచ్చింది 16th April 2024 మనకి రికమెండేషన్ వచ్చింది. సో ప్రస్తుతం నా కరెంట్ హోల్డింగ్స్లో చూద్దామండి. కరెంట్ హోల్డింగ్స్లోనే ఏ స్టాక్స్ ఉన్నాయో చూద్దాం. కొంచెం నాకు అదాని వెల్మర్ ఉంది, 3rd April నుంచి స్టార్ హెల్త్ వచ్చింది, అలాగే బలరామ్ చీన్ వచ్చింది, STL టెక్నాలజీస్ ఒకటి వచ్చింది, అలాగే ఐడిఎఫ్సి వెస్టింగ్ చాలా 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 స్టాక్స్ రికమెండ్ అయినవి. ఇంకా ఈ షీట్ అప్డేట్ చేయలేదు, కొంచెం డోంట్ వరీ. ఈరోజు ఇంకొక రికమెండేషన్ వచ్చింది, దట్ ఈస్ నువోకో ఈరోజు అయితే రికమెండేషన్ వచ్చిందని అది కూడా నేను పర్చేస్ చేయడం జరిగింది. సో దాన్ని ఇంకా నేను అప్డేట్ చేయలేదు. ఐ విల్ అప్డేట్ అండ్ ఐ విల్ టెల్ యూ. యాక్చువల్లీ వాళ్ళు వచ్చిన రికమెండేషన్ని నేను వీడియో చేయలేదు, బట్ మనకి దాంట్లో వచ్చిన సోల్డ్ అవుట్ అయిన వాటి గురించి ఇవాళ మనం స్పెషల్గా వీడియో చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఇది కెంప్లాస్ట్ వచ్చింది, దట్ ఈస్ ఆన్ 16th April మనకి రికమెండేషన్ వచ్చింది. ఒక్కసారి దాన్ని మనం గ్రాఫ్ వైజ్గా ఒకసారి చూద్దామండి. గ్రాఫ్ వైజ్గా చూసామంటే 1 month టైం ఫ్రేమ్లో మనం చూద్దాము. మనకు వచ్చిన రికమెండేషన్ 16th April అండి. 16th Aprilని మనకు రికమెండేషన్ వచ్చింది. సో 16th Aprilని నేను బై చేయడం జరిగింది. దట్ ఈస్ అట్ 478 రూపీస్, ఆల్మోస్ట్ 479 దగ్గర నేను బై చేయడం జరిగింది. సో ఇప్పుడు చెక్ చేద్దామండి. 478, 79 ఈ రేంజ్లో ఇక్కడ నేను బై చేశాను. సో దీన్ని కొంచెం లాంగర్ ఫ్రేమ్లో మనం చూద్దాము. అంటే ఎక్కడ ఇక్కడ ఇప్పుడు 16th April ఇక్కడ నేను 479కి కొనడం జరిగిందండి. కొన్న తర్వాత స్టాక్ రన్అప్ ఇచ్చింది 500 వరకు రన్అప్ ఇచ్చింది. బట్ నా 6% టార్గెట్ అక్కడ అచీవ్ అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ పడిపోయింది. పడిపోయిన తర్వాత ఈ రోజు మటుకు టార్గెట్ అచీవ్ చేసింది. కాకపోతే ఈ డే క్లోజింగ్ మాత్రం చూడండి ఈజ్ 494. బట్ రైట్ నో ఇప్పుడు మనం 1 day చార్ట్లోకి వెళ్దాము. 1 day చార్ట్లోకి వెళ్తే ఇక్కడ నుంచి చూసారండి 484 నుంచి స్ట్రైక్ ఇచ్చింది 519కి. సో 519కి వచ్చినప్పుడు నేను ఆల్రెడీ ఏం చేశానంటే ఈ స్టాక్ని నేను జీటీటీలో పెట్టడం జరిగింది. నేను నియర్ అబౌట్ 6% కన్నా కొంచెం ఎక్కువలోనే పెట్టుంచాను. సో ఈవెన్ నా టార్గెట్ ఏమిచ్చి 510 రూపీస్ నా టార్గెట్. బట్ అది ట్రిగర్ అయింది జీటీటీ అట్ 500. నాది 500 యాక్చువల్లీ హై ఎంతండి 519.60, నాది 515లోనే నా టార్గెట్ ట్రిగర్ అయింది నియర్ అబౌట్. సో ఇప్పుడు చూద్దాం మనది సెల్లింగ్ ప్రైస్ ఎక్కడ ఉన్నదో చూద్దాం. ఇది కెంప్లాస్ట్ బయింగ్ ప్రైస్, టార్గెట్ ప్రైస్ నుంచి 507. బట్ నా టార్గెట్ ఎక్కడ అచీవ్ అయిందంటే 514.60 దగ్గర అది అచీవ్ అయింది. సో 514 దగ్గర నా సెల్ అయింది. టోటల్ 33 క్వాంటిటీ. టోటల్ వితిన్ 14 daysలోనే నియర్ అబౌట్ 7.45% విత్ ప్రాఫిట్ ఆఫ్ 1178 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందండి. సో నెక్స్ట్ వీ విల్ గో టు ద సెకండ్ స్టాక్. నాకు వచ్చిన రికమెండేషన్ ఈజ్ ఆన్ 19th April 2024 ఐజిఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. ఇదే స్టాకు నాకు ముందు 7th Marchలో కూడా ఒకసారి రికమెండేషన్ వచ్చింది. దాన్ని నేను 428లో కొన్నాను, 25 క్వాంటిటీ కొన్నాను. ఆ టైంలో 10,000 ఇన్వెస్ట్ చేశాను. అదే స్టాకు నియర్ అబౌట్ 462లో సెల్ చేయడం జరిగింది అట్ ఏ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ 7.62, టోటల్ ప్రాఫిట్ అమౌంట్ ఆఫ్ 852. సో ఈరోజు మళ్ళీ సేమ్ ఎన్ఎస్జి 19th Aprilకి ఐజిఎల్ మళ్ళీ రికమెండేషన్ వచ్చింది అట్ ది రేట్ 439. ఓకే 440 చేసుకోండి. 440 SIL 40 రికమెండేషన్ వచ్చింది. అక్కడ నేను 36 క్వాంటిటీ కొన్నాను.
టోటల్ అమౌంట్ సమ్ అమౌంట్ వచ్చింది అయ్యింది. సో దాని తాలూకా టార్గెట్ ప్రైస్ ఈస్ నాది 466, వేరస్ 467.50లోనే నేను జీటీటీ దీన్ని కూడా పెట్టాను. కాకపోతే కొంచెం కంగారు పడిపోయి నేను ఎగ్జిట్ అయిపోయాను ఇవాళ. లేదంటే ఇది ఇంకా మంచి ప్రాఫిట్ ఇస్తుంటుంది. దాన్ని మనం ఒకసారి మనం గ్రాఫ్లో చెక్ చేద్దాం. సో మనకి వచ్చింది 19th April 24 రికమెండేషన్ వచ్చింది. ఒక్కసారి 19th April ఏప్రిల్ 19th April ఇక్కడ మనకు రికమెండేషన్ వచ్చిందండి. సో ఏంటి, మార్కెట్ పడినప్పుడు వస్తుంది. ఇంకొంచెం లాంగర్ గ్రామ్లో వెళ్తే ఇగో ఇది ఇలా పెరిగిన తర్వాత మళ్ళీ పడింది చూసారా 19th Aprilకి. ఇక్కడ మనకి మళ్ళీ రికమెండేషన్ వచ్చింది. సో ఇక్కడ మనకు రికమెండేషన్ రాగానే నేను వెంటనే క్యాచ్ చేస్తాను. రికమెండేషన్ రాగానే 440 అంటే ఎగ్జాక్ట్లీ కింద నుంచి పడి మీదకి వెళ్తున్నప్పుడు మనకు రికమెండేషన్ వచ్చింది. ఐ బాట్ అట్ హియర్, ఈ రేంజ్లో నేను కొన్నాను. ఇంట్రాడేలోని 440 రేంజ్లో నేను బై చేశాను. అక్కడి నుంచి అది అలా ర్యాలీ ఇస్తూ మీదకి వెళ్ళింది. సో దీన్ని ఇంకొంచెం మనం ఈరోజు లోవర్ టైం ఫ్రేమ్లో చూసామంటే ఇలాగ ఈరోజు 465, యాక్చువల్లీ నా టార్గెట్ అంతా 466, బట్ ఇన్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ఇది 455, 466 ఇక్కడికి వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఏ టైంలోనూ సమ్ టైం ఇక్కడ ఇదే టైంలో నేను మార్నింగ్ చూసి నేను అమ్మేశాను. నేను 467 చేంజ్లో నేను అమ్మేశాను. 467.50లో నేను అమ్మేయడం జరిగింది. బట్ అమ్మకపోయింటే ఇంకా బాగును. ఇట్ వెంట్ అబౌట్ 476 వరకు వెళ్ళింది. బట్ ఎనీ కాస్ట్ మనది 6% టార్గెట్ అచీవ్ అయిపోయింది కాబట్టి దాన్ని నేను ఎగ్జిట్ అయిపోయాను. సో ఈ విధంగా మనకేంటంటే స్టాక్స్ ఎప్పుడైతే కరెక్ట్గా కింద పడతాయో వాటి తాలూకా మూవింగ్ యావరేజెస్ బట్టి దాని తాలూకా 52 వీక్ లోని సో అన్నీ కన్సిడర్ చేస్తుంది. మూవింగ్ యావరేజెస్, 5-day మూవింగ్ యావరేజ్, 20-day మూవింగ్ యావరేజ్, 50-day, 100-day, 200-day మూవింగ్ యావరేజెస్ని కన్సిడర్ చేసి ఆ స్టాక్ కింద పడిన తర్వాత అది లో నుంచి ఎంత హైలో ఉంది ఇవన్నిటిని కన్సిడర్ చేసి ఆ గూగుల్ ఫైనాన్స్ షీట్ మనకు రికమెండ్ చేస్తుంది స్టాక్. సో ఆ టైంలో మనం స్టాక్ని చేయడం అనేది ఒక మంచి టైం అవుతుంది. బట్ అన్ని స్టాకులు సక్సెస్ అవ్వాలని లేదు. సమ్ స్టాక్స్ ఈవెన్ రికమెండ్ అయిన తర్వాత కూడా పడిపోతాయి. సో ఆ విధంగా చూసుకుంటే నా దగ్గర ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి. అన్ని స్టాక్స్ ట్రిగర్ అయిపోవాలి, ఆ విధంగా అవ్వలేదు కూడా. సో కరెంట్లీ హోల్డింగ్లో చూడండి నియర్ అబౌట్ నా దగ్గర 20 స్టాక్స్ ఇప్పుడు హోల్డింగ్లో ఉన్నాయి. సో దీంట్లో ప్రస్తుతానికి నాది కెంప్లాస్టిక్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి దీన్ని డిలీట్ చేస్తున్నాను. కెంప్లాస్ట్ని అండ్ ఐజీఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఆల్రెడీ నేను అచీవ్ చేశాను కాబట్టి దాన్ని డిలీట్ చేసేసాను ఆల్రెడీ. సో ప్రస్తుతానికి ఇప్పటి వరకు నేను పెట్టిన అమౌంట్ ఎంతంటే నియర్ అబౌట్ 2,26,000 రూపీస్ నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఓన్లీ స్టాక్స్ మీదే. సో నాకు తెలిసి ఇది నేను ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి ఇట్ ఇస్ అమౌంట్ ఇస్ నేను ఒక 15,000 ఎక్స్ట్రా ఉంటుంది. నియర్ అబౌట్ 2,40,000 వేసుకోండి ఇన్వెస్ట్ చేశాను. సో దాని మీద మనకి ఇప్పటి వరకు లాస్ట్ మంత్ ఓన్లీ దిస్ మంత్ ఏప్రిల్ మంత్ గాను 5,958 రూపీస్ మనకి రిటర్న్ రావడం జరిగిందండి. ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ మీరు చూసుకుంటే కూడాను నేను పెట్టింది 2,50,000 మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేశాను. దాని మీద మనకి నియర్ అబౌట్ 5,000-6,000 రూపీస్ వచ్చింది. అంటే నియర్ అబౌట్ 3 lakhs ఇన్వెస్ట్ చేసినా సరే 2% మార్కెట్లో 2% వడ్డీ అంటేనే 6% వస్తుంది, అంటే 6,000 వస్తుంది 3 lakhs మీద. బట్ వేరస్ 2.5 lakhs మీదే నియర్ అబౌట్ నేను 2% 2 రూపీస్ వడ్డీని సంపాదించడం జరిగింది విత్ ప్యూర్ హెల్ప్ ఆఫ్ దిస్ గూగుల్ ఫైనాన్స్ షీట్. సో మీరు కూడా ఈ గూగుల్ ఫైనాన్స్ షీట్ని యూస్ చేసి మీరు కూడా మంచిగా రిటర్న్ సంపాదిస్తారని కోరుకుంటున్నాను. మీకు గూగుల్ ఫైనాన్స్ షీట్ కావాలంటే నాకు పర్సనల్లీ మెయిల్ చేయండి. సో తాకి మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టిల్ ఎండ్.